హలో అండి, అందరికీ నమస్తే. చూడండి, కరివేపాకు చెట్టు చక్కగా గుబురుగా చక్కగా ఉంది కదా. చాలా బాగా పెరిగిందండి. చిన్న టబ్బు మన చెత్త కోసం ఇస్తారు కదా గవర్నమెంట్ వాళ్ళు, ఆ చిన్న డబ్బాలో పెట్టాను నేను. చిన్న డబ్బులోని చక్కగా పెరిగిందనమాట. ఇంట్లోనే మిద్దె తోటలో కరివేపాకు చెట్టు లేని వాళ్ళు, అది పెరగట్లేదు అనుకునేవాళ్ళు ఎలా పెంచుకోవాలో చూపిస్తానండి. చూడండి, మా ఛానల్ కొత్తగా చూసారు, సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి. ఈ నర్సరీలోంచి తెచ్చిన చెట్టు అనమాట. ఇది 60 రూపాయలు చిన్న చెట్టు. తెచ్చినప్పుడు ఆ కవర్లో, నల్ల కవర్లో ఉంటుంది కదా, ఆ కవర్లో ఆ చెట్టు కలిపి ఒక జానెడు మాత్రమే ఉన్నాయి అనమాట. చాలా చిన్నది, 60 రూపాయలు పెట్టి తెచ్చారు దీన్ని. తెచ్చిన తర్వాత ఒక నెల పాటు అలాగే ఉండిపోయిందండి. కవర్లో ఉంచేసాం, పెట్టలేదు, ఇంకంతే ఉంది, ఒక ఆకు కూడా పెరగలేదు. తర్వాత దీన్ని మా డబ్బాలకు మార్చాను. మట్టి మామూలుగానే పెట్టానండి. ఏమి 1:1 అంటారు కానీ నేను అలా ఏం కలపలేదు. కొంచెం మట్టి, కొంచెం ఇసుక, ఆవు పేడ, ట్రైకోడర్మా అవి ఉంటాయి కదా, అవన్నీ వేసి కలిపానంట, అంతే. నేను కొలత ఏమి కొనలేదు. పెట్టిన దగ్గర నుంచి చెట్టు బాగా పెరిగింది. చూడండి, ప్రతి కొమ్మ చక్కగా చిగురులు అన్నమాట. ఇవి కొత్తగా వచ్చిన కొమ్మ ఇది. తెచ్చినప్పుడు ఆ కవర్లో 3 కొమ్మలు మాత్రమే ఉన్నాయి. తర్వాత 2 వచ్చినాయి, పక్క నుంచి 2 కొమ్మలు చిన్న చిన్నవి వచ్చినాయి. పెరుగుతూనే ఉందండి, చెట్టు ఆగలేదు. డబ్బాలో మార్చిన తర్వాత నేను ఇచ్చిన ఫర్టిలైజర్కి బాగా పెరిగింది. చాలా బాగా పెరుగుతుంది అసలు. ఎప్పుడు ఇచ్చేవి కాకుండా కొత్తగా ఇచ్చానండి దీనికి నేను. దానివల్ల బాగా ఉపయోగపడింది, దీనికి మా చెట్టు బాగా పనిచేసింది. అవి ఎలా ఇవ్వాలో చూపిస్తాను, ఏంటియో కూడాను. మట్టి ఇలా ఉండాలన్నమాట. మనం ఏ మొక్క పెట్టినా కవర్లో మట్టి కానీ, కుండీలో కానీ ఇలా మెత్తగా గుల్లగా ఉండాలి. మనం పట్టుకుంటే అలా చేతిలోకి వచ్చేయాలి మట్టి. ఇలా ఉంటే వేర్లు బాగా పాకుతాయి, చక్కగా బలం తీసుకుంటుంది చెట్టు. అది గట్టిగా ఉందనుకోండి మట్టి, ఇంక వేర్లు పాకవు, చెట్టు పెరగదు, అలాగుండిపోయిద్ది. అలా కాకుండా ఇలా ఉండాలి. అలా ఉన్నా కూడా మనం నెలకి 2 సార్లన్నా ఇలాగా తవ్వుకుంటూ ఉండాలి. పక్కమట అంచనమ్మట శుభ్రంగా నెలకు 2 సార్లు ఇలా తవ్వుకున్నాం అనుకోండి, చుట్టూ గాలి మట్టి కొంచెం అటు ఇటు కదులుతూ ఉంటుంది. ఎర్రలు ఉంటే కనుక కొంచెం చక్కగా కొంచెం అటు ఇటు తిరుగుతూ ఉంటాయి అన్నమాట, బాగుంటుంది. అప్పుడు వాటికి కూడా మట్టి మాత్రం ఇలాగా చక్కగా తిప్పుకుంటూ ఉండాలన్నమాట. వారానికి 2 సార్లు అయినా, ఒకసారైనా. ఇది చూడండి, ఆవు పేడ. ఈ సంవత్సరం నిలువ ఉన్న ఆవు పేడ అన్నమాట. తెచ్చిన తర్వాత బియ్యం సంచులు తీసుకొచ్చినాక దాన్ని ఇంకా అలా పెట్టి ఉంచితే నీళ్ళని పోయినాక ఒక డబ్బాలో పెట్టేసుకుంటాను, నిల్వ ఉంటుంది. ఇదేమో కంపోస్ట్, వర్మి కంపోస్ట్ ఆన్లైన్లో తెప్పించాను. 10 కిలోలు 150 రూపాయలు. ఇది బాగుంది, చక్కగా ఉందండి. పొడి పొడిగా నల్లగా మంచిది ఇచ్చినట్టున్నారు, చక్కగా ఉంది, బాగుంది. ఇది ఈ 2 చెట్లుకి ఇచ్చుకోవచ్చు. వారానికి ఒకసారి ఏదో ఒకటి ఇస్తూనే ఉండాలండి. వాటికి బలం కావాలి కదా. కొంచెం మట్టిలోని మట్టి అంతా, సారం అంతా అయిపోయినాక చెట్టు పెరగదు ఇంకా. అందుకని వారానికి ఒకసారి ఇస్తూ ఉంటే బలం సరిపోయింది. ఇలాగే వర్మి కంపోస్టు, ఆవు పేడ అలా ఇచ్చుకుంటూ ఉండొచ్చు. ఒక గుప్పుడు ఇచ్చుకుంటే సరిపోయిద్ది. ఒక వారం ఒకటి అలా ఇచ్చుకుంటూ ఉండాలి. చూడండి, ప్రతి చెట్టుకి ఇలా ఇచ్చుకోవచ్చు. మనం ఏమి ఎరువులు వేరే మందులు ఏమి వేయం కదా, ఇలా ఇచ్చుకుంటే చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. వీటిని మించింది ఇంకోటి ఇస్తానండి నేను. అది ఇస్తే ఇంక తిరుగుంటుంది దానికి. ఇదిగోండి, టీ పొడి అనమాట. టీ పొడి మనం ఫిల్టర్ చేసిన టీ పొడి ఇస్తూ ఉంటాము. దానిలో సారం తగ్గిపోయి ఏదో కొద్దిగా ఉంటుంది. దానికన్నా ఇది ఇచ్చి చూడండి, నంబర్ 1గా పనిచేస్తుంది. కరివేపాకు చెట్టుకు మాత్రం సూపర్ అనమాట. అసలు భలే పెరుగుద్ది. ఇది వేసినాక చెట్టు బాగా పెరిగిందండి నాకైతే మాత్రం. నేను చూసినాక రిజల్ట్ చూసినాక మీకు చెప్తున్నాను. వేసి చూడండి, ఒక స్పూను ఫ్రెష్ టీ పొడి వేసి చూడండి, ఆ చెట్టు ఎలా పెరుగుద్దో మీరే గమనిస్తారు. ఇంకా అవి కూడా ఇయ్యక్కర్లేదు అనిపిస్తుంది నాకైతే. ఒక స్పూన్ వేసుకుని చెట్టు చుట్టూ కొంచెం తవ్వుకుని ఒక స్పూన్ వేసుకుని ఉంచండి, చెట్టు మాత్రం భలే పెరుగుద్ది. నేను గుడ్డు పెంకులు కూడా వేస్తానండి. గుడ్డు పెంకులు చాలా దాచిపెట్టాను నేను. అవన్నీ మిక్స్ చేసి పౌడర్ చేసి అవి కూడా ఇస్తూ ఉంటాను అనమాట. ఇంక పడేయను. అట్టు వేసుకున్నప్పుడు, ఉడకబెట్టిన గుడ్లు పెంకులు వచ్చినప్పుడు అవన్నీ దాచిపెట్టి పొడి చేసేస్తాను అనమాట. చూడండి,
చక్కగా ఇలా పెరిగింది ఆ టీ పొడి వల్ల అనమాట. నేను గమనించింది అయితే అది. చాలా బాగా పనిచేసింది టీ పొడి మాత్రం. వేసిన తర్వాత చాలా ఫాస్ట్గా పెరగడం నేను చూశాను. ఇంత గుబురుగా ఉన్న చెట్టును మరి మంచి గాలి అందడానికి కింద ఉన్న ఆకులు ఉంటాయి కదా రెమ్మలు, అవి తుంచేసుకుందాము. ఎందుకో చాలా చక్కగా ఉంది చెట్టు మాత్రం. గుబురుగా ఉండటం వల్ల కొంచెం గాలి తగలలాటికి ఆ కింద తీసాం అనుకోండి పైన పెరగడానికి బాగుంటుంది అనమాట. లేకపోతే కింద బలం అంతా ఈ ఆకులు తీసేసుకుంటూ ఉంటాయి. తుంచేసుకున్నాం అనుకో, సగం వరకు తీసాం అనుకోండి కిందయ్యి పైన పెరుగుతూ ఉంటుంది. ఇలా తీసేసుకోవాలి. చక్కగా ఉంది ఆకు కూడా మంచిగా ఉంది, ముదిరిపోలేదు ఆకు ఏమి. చక్కగా వాడుకోవచ్చు, మనం కారపొళ్ళు చేసుకోవచ్చు, చల్ల కూడా పెట్టుకోవచ్చు. కరివేపాకు కొంచెం గోరింటాకు అవన్నీ మందార పూలు పేస్ట్ చేసేసుకుని తల పెట్టుకుంటే బాగుంటుంది. చూడండి ఇలాగనమాట. ఈ పైన టిప్స్ ఇప్పుడు తుంచేసుకుందాం. చిగుర్లు ఉంటాయి కదా, చెట్టు ఇంకా కొమ్మలు రావాలంటే ఈ పైన ఉన్న చిగురిని అలాగ తుంచేసుకోవాలి. మనం కుండీల్లో పెంచుతున్నాం కాబట్టి కంపల్సరీ చేయాల్సిందేవి, లేకపోతే చెట్టు అలా వెళ్ళిపోయిద్ది, కొమ్మలు రావు, ఇంకా ఎదగటం లేకపోతే ఆగిపోయిద్ది. మనం సరిగ్గా పోషకాలు ఇవ్వలేదు అనుకోండి అది పెరగదు అనమాట, ఇంకా అలా ఆగిపోయిద్ది చెట్టు. ఇలా తుంచేసుకుని మనం కింద రెమ్మలు తుంచేసుకుని చేసుకుంటే పక్క కొమ్మలు కూడా చక్కగా వస్తాయి, ఇంకా చెట్టు బాగా గుబురుగా పెరుగుద్ది. కరివేపాకు చెట్టు ఇలా పెంచుకోండి. పెరగదు అనుకునే వాళ్ళకి మంచి టీ పొడి ఇవ్వండి, చక్కగా తవ్వుకోండి, వర్మి కంపోస్ట్ అలాంటివి ఇవ్వండి. టీ పొడి మాత్రం మంచిది ఇవ్వండి, చాలా బాగా ఉపయోగపడుద్ది. వేసి చూడండి, మీకే తెలుసుద్ది. మా ఛానల్ కొత్తగా చూసారు, సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి. వీడియో చూస్తుంది మీ అందరికీ థ్యాంక్ యూ అండి. ఓకే అండి.